లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 23. అహంకారము కలది కాదు, మీదు చూచినవి కావు. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము 1వ వచనము. కీర్తనాకారునికి ఉన్న అనుభవము మనకుండి ఉంటే ఎంతో బలముగా సహవాసముగా పనిచేస్తాము. అయితే ఇటువంటి అనుభవమును పోగొట్టుకుంటే అవమానము, వంచన కలుగుతుంది. సత్యము పలకలేని వారు అక్కడ ఉంటారు. గర్వపు ఆలోచనలు గలవారు అక్కడ ఉంటారు. ఇతర సహోదరులను తక్కువగా ఎంచి తమ్మును గూర్చి తాము ఉన్నతంగా తలంచేవారు అక్కడ ఉంటారు. క్రొత్తగా మారుమనసు పొందినవారు తమకు మించిన వాటిలో ముమ్మరముగా ఉండుట నేను గమనించాను. నా విశ్వాసము, నా జ్ఞానమునకు మించిన వాటిని చేయాలి అనుకోవడం మంచిది కాదు. నేను ఈ మధ్యనే మారుమనసు పొందాను అని వారు చెప్పాలి. మనము బైబిల్ విధానము చూస్తే అబ్రహాము ఇస్సాకుతో, బాబు, నీ కొరకు నీవే పెండ్లి కుమార్తెను చూచుకోవడానికి తగిన వయసు గలవాడవు అని చెప్పి ఉండవచ్చును. కానీ అతడు అలా చేయలేదు. తనతో ప్రార్థించే ఒక సేవకునికి ఆ పనిని అప్పగించి, దేవుడు తనను ఏ దేశము నుండి పిలిచినాడో ఆ దేశమునకు తన కుమారుని తీసుకొని వెళ్ళకూడదని ప్రమాణము చేశాడు. విశ్వాసుల తండ్రి స్థాపించిన పద్ధతి ఇది. యవ్వనస్తుల అభివృద్ధిలో 2 మెట్టులు ఉండటం నేను చూస్తున్నాను. మొదటి మెట్టులో నేను ఇదే విధంగా యవ్వనుడిగా ఉన్నాను అని చెప్పుకుంటూ చాలా ఆతృతతో పనిచేయాలని చూస్తారు. కనిపెట్టుట అనేది వారికి కష్టం. రెండవది జ్ఞానయుక్తమైన మెట్టు. నేను ఇంకా సిద్ధంగా లేను. ఆతృత ఎందుకు? అంతకంటే మంచి కార్యాలు మొదటగా చేయాలి. నేను నిజంగా సరిపోతానా? ఆత్మీయంగా సిద్ధమా? నాకు ఇవ్వబడిన పనిని పరిపూర్ణముగా నిర్వర్తించగలుగుతున్నానా? ఇది ఆత్మీయ గ్రహింపు. నాకింకా బాధ్యతలు కల్పించండి, నన్నింకా బోధించేవానిగా చేయండి అంటూ అక్కడికి ఇక్కడికి నీవు పరిగెత్తితే నీవు దారి తప్పుతున్నావు. ఈ అవకాశములన్నీ నా సామర్థ్యములకు మించినవి. నా బలమునకు మించిన పనిని దేవుడు నాకు అనుగ్రహించాడు అని నీవు చెప్పినట్లయితే నీవు సరియైన మార్గములో ఉన్నావు. ప్రారంభంలో సొలొమోనుకు జ్ఞాన వివేకములు ఉండినవి, మర్చిపోవద్దు. గాని తరువాత కాలంలో ఆ జ్ఞాన వివేకములను పోగొట్టుకున్నాడు. జాషువా డానియల్ గారు.